హలో అక్వామన్, మురిగి చౌక్లో కొన్న ఫస్ట్ యానిమల్ని రివీల్ చేయబోతున్నాను. సో అక్కడికి వెళ్ళి చూస్తే చాలా ఉన్నాయి ర్యాబిట్స్, కానీ చాలా హై మెయింటెనెన్స్. తర్వాత గిన్ని పిక్స్, ఆల్రెడీ ఒక గిన్ని పిక్ తీసేసుకున్నా, దాని మీద ఒక ఫుల్ వీడియో కూడా చేసా, వెళ్ళి చూసేయండి, మన ఛానల్లో ఉంది. ఆ తర్వాత క్యూట్ రష్యన్ హ్యామ్స్టర్స్ ని చూశాను, కానీ తీసుకోలేదు. ఆ తర్వాత ఇక్కడ ఏవో టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, ఇదే బర్డ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత క్యూట్ పిల్లలు ఉన్నాయి, కానీ పిల్లిని పెంచితే ఏం పంచాయతీ అయిద్దని చెప్పి పిల్లిని పెంచట్లేదు. బట్ కొన్ని రోజుల తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. ఇంకా ఫుల్గా చీచుని మిస్ అవుతూ ఉన్నాం అనమాట ఇంట్లో అందరం. సో అందుకనే ఈసారి హ్యామ్స్టర్ని, కాకపోతే సిరియన్ హ్యామ్స్టర్ని తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. మీరు కనుక ఒక్కసారి హ్యామ్స్టర్ని పెంచితే ఇంకా అవి చేసే క్యూట్ పనులకి మీరు అడిక్ట్ అయిపోతారు. ఇంకా హ్యామ్స్టర్ లేకపోతే చాలా ఎంప్టీగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో. ఇంకా గంట సేపు వాటిలన్నిటిని చూసి అందులో ఈ హ్యామ్స్టర్ని పట్టుకొని దీన్ని తీసుకెళ్లాలా వద్దని అలా చూస్తా ఉన్నా. పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే అని అనిపించి ఇంకా దీన్నే ఫైనల్ చేసి ఎంతిది అని అడిగితే 70,000 అవుతుందన్నా. వాట్ 70,000? అవునన్నా. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కార్ వస్తుంది కదరా. ఇంకా దాన్ని అలా తీసుకొని ఇంటికి వచ్చేసాక స్నూఫీ గాడు ప్రేమతో ఒక మంచి లవ్ బైట్ వేసాడు. చూడండి ఎట్లా గీరేశాడు. నీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? భలే మరి ఏం మాట్లాడినవి. ఇంకా నా దగ్గర ఉన్న ట్యాంక్కి బాగా స్కేల్ ఫార్మ్ అయిపోయింది అని చెప్పి దాన్ని క్లీన్ చేద్దామని గ్లాస్ క్లీనర్ తెచ్చుకున్నాను. సో ఈ గ్లాస్ క్లీనర్ని అలా అయ్యంగానే ఆ స్కేల్ మీద మొత్తం ఇట్లా బబుల్స్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇంకా అలా ఫామ్ అయ్యాక ఒక గుడ్డ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి. ఫుల్ కంపు కొడుతుంది అనమాట, ఏదో టర్పెంటైల్ వాసన వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా వాటర్ పోసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోండి. నేనైతే ఉప్పు వేసుకొని ఉప్పు మొత్తం నీళ్ళలో కరిగిపోయాక ఒక నిమ్మకాయ తీసుకొని మొత్తం ట్యాంక్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేస్తే పర్ఫెక్ట్గా మొత్తం కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ హ్యామ్స్టర్ సెటప్ అనేది వచ్చే వీడియోస్ లో చూపిస్తా. వుడ్ షేవ్ అయితే అస్సలు వాడద్దు, బెడ్డింగ్ గా మొత్తం చెప్తా క్లియర్ గా వచ్చే వీడియోస్ లో. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.